ఈసారి పరమాన్నం చేసినప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. అమృతంలా ఉంటుంది. 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుని అందులో ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న 2 స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. 2-3 గంటల పాటు నానబెట్టుకున్న రేషన్ రైస్ని వాటర్ లేకుండా ఈ పాలల్లో యాడ్ చేసేసుకోండి. 20 నుంచి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ అన్నం మొత్తం కూడా చిమిడిపోయి పాలన్నీ అబ్జర్వ్ చేసుకునే వరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు కేజీ బెల్లాన్ని సన్నగా తురుముకుని ఈ పరమాన్నంలోనికి మిక్స్ చేసేసుకోండి. ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం సన్నగా తురుముకోలేమో అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని పాకం ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాకాన్ని పరమాన్నంలోకి వడపోసుకోండి. ఒక చిన్న బాండి తీసుకుని 3-4 స్పూన్ల నెయ్యి వేసుకుని దానిలోకి ఎండు ద్రాక్ష అదేవిధంగా కాజు వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఈ ఘీ అలానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పరమాన్నంలో మిక్స్ చేసుకుంటే అమృతంలో ఉండే పరమాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.